అందరికి హాయ్, అందరికి హాయ్, హలో నమస్తే అందరికి. ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ శ్రీపురం శ్రీనివాస్ అలియాస్ 065. ఈరోజు చిన్నోడిది 21st డే. మన తమ్ముడు పేరు అని చెప్పుకోవాలి. బంగారుకొండకి పేరు పెట్టే టైం అన్నట్టు. స్వాతి కొంచెం రికవర్ అయిపోయింది, హెల్త్ కొంచెం స్లిమ్ కూడా అయిపోయింది, అందుకే డ్రెస్ లూజ్ అయిపోయింది. డ్రెస్ పూర్తి కనబడట్లేదు అక్కడ, ఇప్పుడు కనబడుతుంది. రైట్, ఇంటి ముంగట దగ్గర చుట్టాలను పిలుచుకొని చిన్నగా దీంట్లో ఫంక్షన్ చేసుకుంటున్నాం. సో అందుకే చిన్న డెకరేషను, వైట్ పండల పందిరి అంటే ఈ తెల్ల పందిరి, అట్లనే నార్మల్ టెంట్ వేసుకొని ఇంటి ముంగటనే అంత సాఫ్ చేసుకున్నాం అన్నట్టు. అంటే మీకు ఇంటి ముంగట కనబడుతున్న ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా, అది ఖాళీగా ఉండకపోయేది, ఫుల్ ఆఫ్ చెట్లతోటి ఉండేది అన్నట్టు. ఎంతంటే నా నడుము కాడికి పెరిగిన చెట్లు, ఆ చెట్లు అవన్నీ సాఫ్ చేయడానికి దగ్గర నాకు 2 రోజులు పట్టింది. మొత్తం పార తీసుకొని చెక్కింది. కానీ ఈ క్రెడిట్ అంతా చూడు మా బంగారు తల్లి. సింపుల్గా అమ్మా బంగారు తల్లి, ఈ ఇంటి ముంగట అంతా సాఫ్ చేసింది ఎవరు, ఈ క్లీన్ చేసింది ఎవరు, ఎంత గాలబెట్టి నున్నగా చేసింది ఎవరు అని అడిగితే చేసింది ఎవరు? అదంతా క్లీన్ అట్ ఎవరు చేసిండు? అవునా? మొత్తం అట్ ఎవరు చేసిండు? అవునా? ఇదంతా అమ్మో. ఇంటి ముంగట టెంట్ వేయాలంటే మామిడి కొమ్మలు అడ్డేస్తానని అని చెప్పి ఒక కొమ్మ నరికేయాల్సి వచ్చింది. ఇష్టం లేకపోయినా నరికినాం. గొడ్డలి చేతుల పట్టంగానే మనకి పుష్పరాజ్. ఆ రేంజ్లో కష్టపడి కట్టెలు కొట్టిన, అట్లనే మొత్తం సాల్వ్ చేసిన. నాను ఇక్కడ ఏమేసారు? టెంట్. టెంట్ అంటే ఏంటిది? టెంట్ అంటే ఏంటిది చెప్పు. పందిరి అంటే పంది అనుకొని కుక్కీ అంటాడు. కుక్క పంది కాదు నాన్న, అది పందిరి అను. మా మేనల్లుడు గట్ల మజాకులు చేస్తుంటే ఇక్కడ తల్లి బిడ్డగా కొట్లాడుకుంటారు చూడు. ఈయన మా చిన్నల్లుడు, మా ఊడికంటే ఒక్కరోజు ముందు పుట్టినాడు అన్నట్టు. సో ఇప్పుడు ఫంక్షన్ ఇద్దరిది కలిపి చేస్తున్నాం. అంటే మా అల్లుడు ప్లస్ మా కొడుకు ఇద్దరిది పురుడు చేస్తున్నాం. ఏమైంది నాన్న? ఏం దొమ్ము కుట్టిందో? అయ్యో. ఇక మా తమ్ముడు మీ అందరి కోసం ఏం తెచ్చిండో చూడుర్రి. తమ్మునికి ఏం పేరు పెడదాం? బంగారు కొండ పెడదామా? సరే బేటా, నువ్వు ఏదంటే అదే. కొత్త డ్రెస్ అనేది నాకు నచ్చిందా? ఎవరిచ్చిర్రా నీకు? నానిచ్చిందా? పెద్ద నాన్నమ్మ ఇచ్చిందా? పెద్ద నాన్నమ్మ ఇచ్చిందా? నీకు నచ్చిందా? అమ్మో. ఏంటి చేసురా? అట్లా కాదు, రౌండ్ చేయాలి. మహేష్ బాబు సూపర్ అండి. మీ తమ్ముని పేరు ఏం పేరు? గ్యాప్లో మా తమ్ముడు ఫోటోషూట్, అంటే ఎవరెవరైతే రెడీ అయిపోయారో ఫంక్షన్కి వాళ్ళని ఫోటోలు తీస్తున్నాను అన్నట్టు. ఓ దిక్కు చికెన్ బిర్యానీకి ప్రిపరేషన్లు, ఇంకో దిక్కు కూర కోసం వంటలు అన్నీ స్టార్ట్ అయినాయి. ఇటు దిక్కు కట్టెలు పొయ్యి, అటు దిక్కు వచ్చి గ్యాస్ పొయ్యి. ఇంకా అరేంజ్మెంట్స్ అన్నీ అవుతున్నాయి, వంటలు అవుతున్నాయి అక్కడ.
ప్రపంచంలో ఏది కనబడ్డా ఎవరు కనబడ్డా ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఆమె తిన్నవా ఆమె తిన్నవా. అవుట్ ఆఫ్ ఫ్రేమ్ వెళ్ళిపోయింది. ఇంకా చేసి పట్టుకోపోరా కడితీలకు పట్టుకో పట్టుకో నాన్న పట్టుకోపో. అయ్యో చికెన్ మటన్ బిర్యానీ సాత్ మీఠా కుర్బానీ. ఇది కాదేమో మనకు గుర్తొచ్చేది వెంటనే అది కదా. చికెన్ చికెన్ మటన్ మటన్. మా పొట్టిదానికి ఎవరు అడ్రస్ ఇచ్చినా ఫస్ట్ వేసుకోవాలి అంతే. వేసుకుంటాను చూడు. ఇక్కడ చూడాలి అందరూ. మీరు వాళ్ళని వదిలేయండి, వాళ్ళని మిలుస్తా టైంకి అని బాబా. నీ పురుడికి రెడీ చేస్తున్నారు అంటే వాడికి కొత్త డ్రెస్ వేసి వానికి బొట్టు పెట్టి వానికి కుల్లాలు తొడిగి వానికి పౌడర్లు వేసి అంటే అందరు వస్తారు కదా. మావాడేంది కలర్ తగ్గిండు అని చూస్తురేంది. కామన్గా కొంతమంది పిల్లల్లో ఈ సిండ్రోమ్ అనేది ఉంటుంది. అంటే పుట్టినాక 3 నెలల వరకు వాళ్ళ రక్తం ప్యూరిఫై అవ్వడం, కొత్త రక్తం స్టార్ట్ అయ్యేంత వరకు వాళ్ళ కలర్ అనేది సెటిల్డ్గా ఉండదు, మారుతూ ఉంటుంది. పరిచయం కావద్దు, నల్లగైనా మళ్ళీ తెల్లగైతారు, కామన్. రాంబాబు లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. బాగా చేద్దాం. యా ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ ఎ మినిట్. ఐ వాంట్ దట్. యా యా ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా వాట్ ఎ పర్ఫార్మెన్స్. ఇక మా వానికి దిష్టి పూసలు కట్టే కార్యక్రమం చేస్తారు అన్నట్టు. ఇప్పుడే దిష్టి పూసలు కడతారు. దిష్టి పూసల్ని మా ఏరియాలో జిట్టి పూసలు అని పిలుస్తారబ్బా. ఫస్ట్ మా అక్కోళ్ళకి పేరు పెట్టే కార్యక్రమం జరుగుతుంది, అంటే మా మేనల్లుడికి. ఆ తర్వాత మాది జరుగుతుంది అన్నట్టు. ఈడ అన్నదమ్ముల ప్రేమలు చూస్తున్నాం కదా, మామూలుగా లేవు అసలు. ముద్దుల మీద ముద్దులు ఇచ్చిండయ్యా. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు తమ్ముడా. అక్కోళ్ళది అయిపోయిన తర్వాత మాది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. మా ఏరియాలో అంటే కరీంనగర్లో పురుడు చేసేటప్పుడు ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుంది అనేది మీరు ఇప్పుడు చూడబోతున్నారు. అంటే క్లోజెస్ట్ రిలేటివ్స్ అందరూ కూడా, అంటే దగ్గర చుట్టాలు అందరు దగ్గర కూర్చొని వాళ్ళు పిల్లగాన్ని ఎత్తుకొని చెవుల పేరు చదువుతారు. ఎట్లుంటుంది ఏంది అండ్ ఏం పేరు చదువుతారు అని మీరు ఇప్పుడు చెప్తారు. నన్ను ఇంత క్లాసీ లుక్లో మీరు ఎప్పుడు చూడలేదు కదా. సో ఇప్పుడు ఈ క్లాసీ లుక్ మీద నేను టవల్ వేసుకొని కూర్చోవాలని ఉంటుంది. అంటే మా ఏరియా పద్ధతి ప్రకారంగా ఖచ్చితంగా ఇట్లాంటి చోట కూర్చున్నప్పుడు మీద టవల్ ఉండాలి, ఖాళీ ఉండదు. వచ్చిన చుట్టాలంతా ఎవరి ముచ్చట్లలో వాళ్ళు బిజీగా ఉన్నారు. మొగోళ్ళంతా భూములు జాగాల ముచ్చట్లు పెట్టుకుంటుంటే ఆడవాళ్ళంతా కార్యక్రమం ఎట్లా జరుగుతుందని చూస్తారు. ఇందులో మా చిన్నమ్మ అటు ఇటు తిరుగుతుంది చూసారు, ఆరెంజ్ కలర్ శారీ కట్టుకొని. మా చిన్నమ్మ అందరికీ ఆడవాళ్ళందరికీ బొట్టు పెడుతుంది అన్నట్టు. ఇది 21వ రోజు నాడు మొలతాడు కడుతున్నారు కదా, అది మళ్ళీ ఆల్రెడీ మొలతాడు కట్టే కార్యక్రమం ఒకటి జరిగింది. సో ఇప్పుడు ఇది అఫీషియల్. అప్పుడేమో దారం కడతారు, అఫీషియల్ మొలతాడు కడతారు. ఇది కూడా 4 రోజులలో తీసేస్తారు, మళ్ళీ వేరే మొలతాడు కడతారు. ఇక పేరు పెట్టే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 3 నుంచి 5 సార్ల చెవులల్లో దేవుళ్ళ పేర్లు, లేదంటే మనం పెట్టే పేర్లు, లేదంటే మనకి ఇష్టమైన నిక్ నేములు చెవులు చదువుతారు అన్నట్టు. ఫస్ట్ మా పెద్దమ్మ స్టార్ట్ చేసింది. ఈమె మా అత్తమ్మ, మేనత్త, చిన్న మేనత్త. పేరు పెట్టు. ఇవేంటి పట్టుకుంటాను.
జాయిన్ తీసుకురా ఇల్లు పెట్టి వీళ్ళకి పెట్టు అద్దాలి ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తీసుకొని పేర్లు పెడతారు. అయితే ఈ పేరు పెట్టే టైంలో ఎవరైతే చెవులలో పేరు పెడతారో వాళ్ళు ఈపులో కొట్టాలన్నమాట. అందరూ అన్ని దేవుళ్ళ పేర్లు అంటే పోషమ్మ, ఎల్లమ్మ, మల్లన్న, రాజన్న. అయితే ఇక తెలంగాణ గురించి ఒక విషయం చెప్పాలబ్బా. ఏంటంటే మా దగ్గర దేవుళ్ళని అన్న అని పిలుస్తారు. అంటే మల్లికార్జున స్వామిని మల్లన్న అంటారు, రాజరాజేశ్వర స్వామిని రాజన్న అంటారు, తిరుపతి వెంకటేశ్వర స్వామిని వెంకన్న అంటారు. సో దేవుళ్ళను కూడా అన్న అని రిలేషన్ కలుపుకుంటారు అన్నట్టు. అందుకే కదా నేను ఎప్పుడు అందరిని అన్న అక్క అని పిలుతా. అంతా మనం క్లోజ్ దేవుళ్ళతో సహా. అయిపోయింది. స్లో కొంచెం స్లో అక్కడ సౌండ్ కాదు, నీటికి మెల్లగా ఎక్కువసేపు. ముద్దు పేరా పెడుతున్నాం. కొంచెం మూమెంట్ ఇచ్చిన కొంచెం గ్యాప్ ఇంతగా టైట్ ఫ్రేమ్ ఇట్లా వెంకటేశ్వర్లో పెట్టు వేరట వెంకటేశ్వర్లో పెట్టుకో వెంకటేశ్వర పెట్టు ఏం కాదు. మా ఎబ్రాలు పెట్టలేదు, మా ఎబ్రాలు మొల్లరా కూడా కట్టింది. అలాది 2 నెలలు అలా బాగా చనిపోయి అని చేసుకుంది. జ్ఞానకట్ట పోయేలేదు ఓర్త పట్టు నోట్లో గట్ట పోయే పోసిందా ఏదైనా చిన్న ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఫ్యామిలీలో చక్కెర బుక్కుతారు. అంటే చక్కెర ఒకరికి పెట్టుకుంటారు అన్నట్టు. అంటే నోరు తీపి చేసుకోవడం. దాని పేరుతో పెడతారా కన్ను కన్నుకు తిరుపతి వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి 5 పేర్లు సాయిబాబా పెట్టినా పిలువు సాయిబాబా అని షిరిడి సాయిబాబా, షిరిడి సాయిబాబా, షిరిడి సాయిబాబా, షిరిడి సాయిబాబా.
ఈ కుల్లాలు కూడా 2 తొడుగుతారు, ఒకటి కాకుండా పిల్లలకి 2 కుల్లాలు తొడుగుతారట ఫంక్షన్ రోజు. చూసిరా మీరు? ఫస్ట్ వైట్ దా, తర్వాత రెడ్ చూసిరా, మొత్తం 2 కుల్లాలు. ఈ ఫంక్షన్ అంతా జరుగుతుంటే ఓ దిక్కు పెద్ద మనుషుల ముచ్చట్లు, అట్లనే చిన్నపిల్లల ఆటలు ఇవన్నీ జరుగుతున్నాయి. రాజన్నకు నవ్వుతున్నా ఎంత బాగా చూస్తున్నాడు. ఇట్లది ఫోటో బాగున్నది. రారాదు మళ్ళా ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముంగడ వండుకున్నది పొట్టక్కలు. ఇప్పుడు లేచింది, ఇక నాన్నని మిస్ అవుతున్నది. వెంటనే ఏడుపు స్టార్ట్, నానా అని. నేను దగ్గర తీసుకున్నాక కొద్దిసేపటికి కూల్ అయింది. మీరు గమనిస్తే గ్యాప్లో షర్ట్ చేంజ్ అయింది చూసిరా? షర్ట్ మార్చిన, అది మరీ క్లాసీ లుక్ వచ్చింది. మనకు గవర్నమెంట్ టీచర్ లెక్క రెడీ అవ్వడంటే మనతో నేడవుతుంది. అందుకే ఇట్లా ఫంకీగా ఉన్న ఒక కుర్తా టైప్ ఆఫ్ షర్ట్ వేసిన. పొట్టక్కల ఫేవరెట్ పెద్ద నానమ్మ. సో తిండి తినిపించాలంటే ఈ పెద్దమ్మ అయితేనే సెట్ అవుతుంది అన్నట్టు. చిన్నపిల్లల్ని అదొకటి చెప్పి మంచిగా తిండి పెడుతుంది. ఇక్కడ నుండి కంటిన్యూ విత్ పెట్టుపోతలు అండ్ భోజనాలు అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఇంతకీ భోజనాలు చూపించినావు, పెట్టుపోతలు చూపించినావు, ఫోటోలు చూపించినావు, అంత మంచిగా ఉంది, కానీ పిల్లగానికి ఏం పేరు పెట్టినావో చెప్పలేదేందన్న అని అంటారా? నిజం చెప్పాలనా? ఈ వీడియో చేస్తున్నప్పటికీ 4 నెలలు వానికి, ఇప్పటికీ వానికి పేరు పెట్టలే. ఏం పేరు పెడదాం అబ్బా, మీరు కొంచెం సజెస్ట్ చేయరు. పేర్ల వెంకటేశ్వర స్వామి పేరు రావాలి, అట్లనే శివుని పేరు రావాలి. ఈ 2 కాంబినేషన్లో ఒక మంచి పేరు ఏమైనా ఉంటే సజెస్ట్ చేయరు. అట్లే ఉండి ఇటు ఇక్కడ చిట్టాక మీరు అడిగారు. వెయిట్ అన్నారు. లేవాలి మీకంతా. నెంబర్ 1. ఓకే హాయ్ చెప్పు. హాయ్ చెప్పు, నీకు నేర్పిస్తా పాటు. హలో హాయ్. సరే
ఓకే రెడీ పెద్దమ్మ విజ్జుడు ఒకసారి అట్లా ఇట్లా చేతి పట్టుకోగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోర్రి, గంట కొట్టుర్రి, లైక్ సింబల్ కొట్టుర్రి. మీకు పేరు ఏమన్నా తడితే కనుక కింద కామెంట్లో పెట్టుర్రి.